అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. అలా వచ్చేసి మునగాకు ఫ్రైని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మునగాకు ఫ్రైని ఇలా తయారు చేసుకున్నట్లయితే అన్నం సాంబార్లోకి కానీ పప్పు అన్నంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక కట్ట దాకా మునగాకు తీసుకొని ఆకులన్నీ తెంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మునగాకుని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ మునగాకుని వీక్లో 1 లేదా 2 సార్లు తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకల బలానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మునగాకు ఫ్రైని చాలా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. మునగాకు ఫ్రైని ఈ కాంబినేషన్తో తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలను వేసుకొని అలాగే ఒక 4-5 దాకా పొట్టు తీయని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని గుప్పెడంత కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి ఉంచుకున్న మునగాకును ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడైతే 2 కప్పుల దాకా మునగాకును తీసుకున్నాను. ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే నిండుగా ఉంది కదా, మగ్గిపోయిన తర్వాత కొంచెమే అవుతుంది. మునగాకుని ఇందులోకి వేసేసుకొని అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటున్నట్లయితే మనకి మునగాకు అంతా బాగా మగ్గిపోయి దగ్గర పడుతుంది. చూడండి, ఒక 3-4 నిమిషాల పాటు ఇదే విధంగా కలుపుకుంటున్నట్లయితే మనకి మునగాకు అంతా బాగా దగ్గర అయిపోతుంది. ఇందులోకి వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, అందులో ఉన్న తేమ సరిపోతుంది. మునగాకులోని పచ్చివాసన అంతా పోయి బాగా దగ్గర పడ్డాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మునగాకులో పచ్చివాసన అలాగే పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మునగాకంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పల్లీ పొడిని ఇందులోకి వేసుకోవాలి. పొడిని వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ కొంచెం కూడా వేయకపోయినా మునగాకు బాగా ఫ్రై అవుతుంది. అలాగే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం ఏం వేసుకోవట్లేదు కాబట్టి ఉప్పు కారాలనే చూసుకొని కరెక్ట్గా వేసుకున్నట్లయితే మనం మునగాకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎక్కడ పచ్చివాసన లేకుండా మునగాకు అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి మునగాకు ఫ్రై రెడీ అయిపోయినట్లే. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడమే. ఈ మునగాకు ఫ్రై వచ్చేసి రోటీ చపాతీలోకి సైడ్కి కానీ అలాగే అన్నం సాంబార్ పప్పుల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసినట్లయితే ఒట్టిగానే తినేయచ్చు, ఇందులోకి ఏం అవసరం లేకుండా అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.